welcome to your favorite show, Aharam Veedalo. ప్రతి వారం లాగే ఈ వారం కూడా మిమ్మల్ని ఎంతగానో అలరించడానికి వచ్చేసింది మీ షో ఆహారం వీధిలో. మనకి ఎప్పటికప్పుడు ఎంతో టేస్టీ వెరైటీ ఫుడ్ ని పరిచయం చేసే మన ఆహార వీధిలలో ఈ రోజు మరింత వెరైటీగా ఉండబోతుంది. ఏంటి కనిపించకుండా మాట్లాడుతూ నేహా అనుకుంటున్నారా? పోలా అదిరిపోలే. మన ఇంట్రోనో ఇంత వెరైటీగా ఉంటే మరి ఫుడ్ ఎంత వెరైటీగా ఉండబోతుందండో కదా. మరి ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ గో ఈటింగ్. సో మన జర్నీ మొదలు పెట్టేద్దాం. మీకు తెలుసు కదా ఎప్పుడు ఏదో ఒక సరికొత్త ప్లేస్కి వెరైటీ ప్లేస్కి తీసుకెళ్ళి టేస్టీ ఫుడ్ మీకు పరిచయం చేస్తూ ఉంటాను కదా. సో మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోతుంది ఏంటంటే బంజారా హిల్స్ దర్గా రోడ్లో ఉన్న ఫిర్దౌస్ మినీ రెస్టారెంట్ అనమాట. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం. సో మన జర్నీ మొదలు పెట్టేస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే శ్రీనగర్ కాలనీ నుంచి. శ్రీనగర్ కాలనీ అంటే అందరికీ తెలిసిందే కదా. సో శ్రీనగర్ కాలనీ బస్ స్టాండ్ పక్కనే పార్క్. సో పార్క్ పక్కన నేను. సో ఇక్కడ నుంచి మన జర్నీ మొదలవుతుంది టువర్డ్స్ బంజారా హిల్స్ దర్గా. చలో లెట్స్ గో. మన జర్నీ అయితే మనం మొదలు పెట్టింది ఎక్కడ నుంచి శ్రీనగర్ కాలనీ దగ్గర నుంచి కదండి. సో అందుకని ప్రాబ్లమ్ కొంచెం లిటిల్ ఈజీ డిస్టెన్స్ అనమాట. సో ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలి అంటే మీరు ఇక్కడికి రావాలంటే 2 ways. ప్రాబబ్లీ ఆ జూబ్లీ చెక్ పోస్ట్ సైడ్ నుంచైనా రావాలి, లేకపోతే నాగార్జున సర్కిల్ సైడ్ నుంచైనా రావాలి. సో అలా మీరు స్ట్రైట్ రోడ్ లో వస్తుంటే మీకు అక్కడ వెబ్సైట్ లోనే బంజారా హిల్స్ దర్గా అంటే ప్రతి ఫేమస్. అక్కడే ఉంటుంది మన వెళ్ళబోయే ఫిర్దౌస్ మినీ రెస్టారెంట్. సో నేను ఎంత ఘోరంగా విన్నానంటే రెస్టారెంట్ గురించి, ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ కావాలి నేహా. అసలు వెరైటీ అన్న పదానికి అర్థమేమేమో అని అన్నారు. సో మరి అన్నికన్నా ఏం వెరైటీస్ ఉంటాయో తెలుసుకోవాలండి. అదే శ్రీనగర్ కాలనీలోంచి మెయిన్ రోడ్ ఎక్కగానే మనం రైట్ టర్న్ తీసుకోవాలి అనమాట. సిగ్నల్ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్టే ఉంటుంది. అంటే ఇలా స్ట్రైట్ ఒక రోడ్ వెళ్ళిపోతుంది స్నేక్ డాన్స్ లాగా. స్నేక్ డాన్స్ లాగా కాకుండా ఇలా లెఫ్ట్ టర్న్ ఒకటి ఉంటుంది. టర్న్ కూడా తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ అలాగే లెఫ్ట్ సైడ్ చూడగానే మనకు కనిపించేసింది కదా బంజారా హిల్స్. ఎగ్జాక్ట్లీ దర్గా ఆపోజిట్ అండ్ దాట్ ఈస్ ఫిర్దౌస్. వావ్యా ఏమన్నా షైనింగ్ ఉందా బోర్డ్ అయితే. సో వీఆర్ హియర్ వచ్చేసినాం. మరి ఇంకెందుకండి ఇక్కడ ఒక వచ్చిన తర్వాత ఇక్కడ ముచ్చట్లు పెట్టడం. లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఫైనల్లీ వీఆర్ హియర్. బాబా చూడండి ఇంకా లోపలికి ఎంటర్ కూడా అవ్వలేదు. ఇక్కడికే స్మెల్ అసలు అంటే ఒకలాంటి బిర్యానీ స్మెల్స్ వస్తున్నాయి. అమ్మో ఇన్ని వెరైటీలు ఉంటాయో ఏంటో. మరి నన్ను అయితే వీళ్ళు చాలా బాగా ఊరించేశారు. మరి ఆ రేంజ్లో ఉంటాయో లేదో తెలుసుకోవాలని ఉంది. మరి ఇంకెందుకు వెయిట్ చేయండి, వచ్చేసాం మంచిగా సిటీ సెంటర్లో ఉండి ఈజీగా అలా ఒక్కసారి జర్రని గేర్ కొట్టామంటే ఇక్కడికి వచ్చేస్తాము. సో సింపుల్గా ఈజీ, అడ్రస్ కూడా ఈజీగా ఉంది. మీరు రావడమే లేటు, కానీ ఎందుకు రావాలో రీజన్ కూడా నేను చెప్తాను పదండి. ఎంట్రీ అయితే ఇచ్చేసాం. నేను అసలు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆ స్మెల్కి ఆల్రెడీ నోరు ఊరుతుంది అనమాట. ఫుల్ ఆన్ డైరెక్ట్ వెళ్ళి కుమ్మేయాలనిపిస్తుంది. బట్ మనం కొంచెం లోపలికి వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చాం కాబట్టి క్లారిటీ తెలుసుకోవాలి కదా అసలు ఏంటి ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి, ఎందుకు ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి అది అనేసి నేను విన్నాను. ఇవన్నీ తెలుసుకోవాలంటే సో ఇక్కడ ఒక పర్సన్ తోటి మాట్లాడాలి. సో ఆల్రెడీ ఆ పర్సన్ పక్కన వెయిటింగ్లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. సో హలో అండి. హాయ్. హాయ్. మీ పేరు? రవి. రవి, మీరు ఏం చేస్తారు ఇక్కడ? రవి, ఐ ఓన్ దిస్ ప్లేస్. నేను ఇక్కడ పర్సన్తో మాట్లాడుతున్నాను, బాస్ తోటి మాట్లాడుతున్నాను డైరెక్ట్. ఎంట్రీ బాగుంది, సింపుల్గా సైలెంట్గా ఇచ్చారు. సో బాస్ రవి గారు, సో అసలు మన ఫిర్దౌస్ ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి అసలు? మా స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అని అంటే ముందు ఒక షెఫ్ని వెతుక్కుంటారు. నా ప్లేస్ కంటే ముందు షెఫ్ని వెతుక్కుంటారు. కరెక్ట్. మేము మాత్రం షెఫ్ని వెతుక్కోలేదండి. ఒక 2 years పాటు ఫస్ట్ ఫుడ్ ట్రయల్స్ చేసాం మేము. సో ఫుడ్ ట్రయల్స్ అంటే మీరు చాలాసార్లు రెస్టారెంట్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా, మొన్న వెళ్ళాం బాగుంది, ఈరోజు సేమ్ టేస్ట్ లేదు అని చాలాసార్లు కంప్లైంట్స్ వచ్చాయి. సో దానికి మేము ఏం చేసామనంటే అండి, ఒక 2 years పాటు మేము ఏ ఐటమ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నామో అవి బై వెయిట్ ఒక రెసిపీ తయారు చేసి ఫుడ్ ట్రయల్స్ చేసామండి. అది పర్ఫెక్ట్ అయ్యే వరకు. అంటే సే చికెన్ బిర్యానీ ఉందనుకోండి, చికెన్ రైస్ మసాలాస్ ఇవన్నీ బై వెయిట్ తీసుకొని కుక్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి తినిపించామండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసాం. అలా ఒక్కొక్క మెనూ ఐటమ్ని మేము బై వెయిట్ ద్వారా రెసిపీ డిజైన్ చేసి ఇంప్రూవ్ చేసాం. ఈరోజు యాజ్ ఆఫ్ టుడే కూడా మేము మా కిచెన్లో ఎవరు ప్రొడ్యూస్ చేసినా మీకు టేస్ట్ ఒకేలా ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే
షెఫ్కి ఇష్టం ఉన్నట్టు వేయడానికి లేదండి, బై వెయిట్ తీసుకొని వేస్తారు. సో చికెన్ 5 kgs, రైస్ ఒక 6 kgs, సో సాల్ట్ ఇంత, సో చిల్లీ పౌడర్ ఇంత, అట్లా బై వెయిట్ చేస్తారండి. మరి ఏమేమి ఆర్డర్ చేస్తున్నారు నా కోసం? మెన్యూ, అసలు స్పెషాలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్లోనే ఉండిపోయి అసలు స్పెషాలిటీస్ ఏంటి ఇక్కడ? ఓకే రైట్. సో బిర్యానీ అపార్ట్ అండి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మీకు ప్రాపర్ చికెన్ బిర్యానీ, ప్రాపర్ మటన్ బిర్యానీ కాకుండా మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వెజ్ బిర్యానీలో కూడా దమ్ స్టైల్లో కుక్ చేస్తామండి. అంటే మీరు బయట ఎక్కడ బిర్యానీ తిన్నారనుకోండి, వాళ్ళు లిటరల్గా ఒక వెజ్ కర్రీ లాంటివి చేసి దానిలో కుక్డ్ రైస్ వేస్తారు. అలా కాదండి, మేము అలా చేయమండి. ప్రాపర్గా మీకు చికెన్ బిర్యానీ ఎలా వండుతామో అలా పక్కా దమ్ స్టైల్లో చేస్తాము. ఇది కాకుండా మా దగ్గర మామ్స్ చికెన్ కర్రీ, అంటే మీ ఇంట్లో మన అమ్మలు ఎట్లా చేస్తారు చికెన్ కర్రీ, అలాంటి ఒక చికెన్ కర్రీ మేము చేస్తామండి, చాలా ఫేమస్ ఇన్ఫాక్ట్. ఓకే. దాని తర్వాత బోన్లెస్ చేపల పులుసు అండి, ప్రాపర్ నెల్లూరు చేపల పులుసు. అండ్ బోన్లెస్, నాలాంటి వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేశారు, థాంక్యూ సో మచ్. అండ్ ఇంకొకటి మా దగ్గర కర్డ్ రైస్ తప్పకుండా ట్రై చేయండి మీరు. కర్డ్ రైస్ ట్రై చేయాలా? వాట్ ఈస్ దిస్ సాంబార్? వాట్ ఆర్ యు టెల్లింగ్? ఎందుకు కర్డ్ రైస్ ట్రై చేయాలని చెప్తున్నామని అంటే అండి, అందులో మోర్ దెన్ 50% ఆఫ్ వాట్ యు ఈట్ ఈస్ ప్యూర్ క్రీమ్. మీకు అది కర్డ్ రైస్ తింటున్నట్టు ఉండదండి, ఐస్ క్రీమ్ తింటున్నట్టు ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ నాకు అదే ఆర్డర్ చేస్తారు నా కోసం? బిర్యానీ తిన్న తర్వాత తప్పకుండా అది ఆర్డర్ చేస్తానండి. ఓకే. దాని తర్వాత ర్యాప్ ఉంటుందండి, అది కాకుండా బియర్ బ్యాటెడ్ ఫిష్ అండ్ చిప్స్ అని ఉంటుంది అందులో. సో అగైన్ యువర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అండ్ ఆల్ కూడా అవైలబుల్. సో ఇట్స్ లైక్ మేము ఇక్కడ ఓన్లీ నాట్ ఫర్ లంచ్ అండ్ డిన్నర్, ఈవెన్ ఫర్ ద స్నాక్ టైమ్ ఆల్సో వీ కెన్. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. దిస్ ఇస్ క్రేజీ. నేను అసలు ఫుల్ ఆన్ ఎంత అంటే మీకు తెలీదు, ఫస్ట్ టైం కష్టంగా ఉన్నాను దాన్ని టేస్ట్ చేయడానికి. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐ రియలీ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఎనీ మోర్. తినిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా, బట్ ఇంకా నో మోర్ మాటలు. ఐ రియలీ వాంట్ టు ఆర్డర్ ద ఫుడ్ ఫర్ మీ. సో బికాస్ అంటే నార్మల్గా మీరు ఇచ్చిన, అంటే మేము తెలుసుకున్న ఇంట్రో కంటే ఇది చాలా డిఫరెంట్గా స్టాండర్డ్స్ పెంచేశారు. బికాస్ ఫిక్స్డ్ టేస్ట్ అనేది మిషన్ ఇంపాసిబుల్ టు నో నస్. సో బట్ దట్ ఈస్ పాసిబుల్ అంటున్నారు కాబట్టి ఐ రియలీ వాంట్ టు టేస్ట్ దట్ నౌ. సో మీరు ఆర్డర్ చేసిస్తారా? నేను వెళ్ళి వెయిట్ చేసాను. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, సూపర్ అబ్బా, సూపర్. నిజంగా అసలు ఏమన్నా టూ మచ్ ఆఫ్ 2 years ఆఫ్ హార్డ్ వర్క్ తో 75 ఫుడ్ ఐటమ్స్ మెనూ తయారు చేశారు. అంటే ఎంత పర్ఫెక్ట్ ఉండాలి, ఎంత కష్టపడి ఉండాలి, అంటే ఎంత టేస్టీ ఉండాలి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో ఇంకా వెయిట్ చేసేది లేదు, లేట్ చేసేది లేదు, ఇమ్మీడియట్ గా టేస్టింగ్లోకి వెళ్ళిపోదాం. సో రైట్ నౌ టేస్టింగ్ టైమ్. టేస్టింగ్ అండ్ దాట్ టు యూజువల్గా అన్ని ప్లేసెస్లో టేస్ట్ చేస్తూనే ఉంటుంటాను, బట్ నేను ఇక్కడ ఈ రోజు ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నా. బికాస్ నాట్ జస్ట్ ఏదో ఇంకా మనం హోటల్ పెట్టాం, ఫుడ్ పెట్టాం, చేస్తాం, తీసుకొచ్చేసాం, టేస్ట్ చూపించేసాం అలా అనేది కాకుండా, పర్టికులర్లీ ఈ హోటల్లో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి, సో మచ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ చేశారు. అంటే ఇంకా ఏ టైంలోనైనా కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఒకటే లాంటి టేస్ట్ రావాలని ఇంటెన్షన్తో తయారు చేశారు కాబట్టి సో కొంచెం అతి ఎక్సైటెడ్ ఉన్నాను. బికాస్ హార్డ్ వర్క్, సో టేస్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, బాగుంటుంది కాబట్టి నేను డిసైడ్ అయిపోయాను ముందుగా. సో ఎందుకంటే వాళ్ళు హార్డ్ వర్క్ అంత ఉంది కాబట్టి మరి ఇంకా మాట్లాడేది లేదు, ఇమ్మీడియట్గా టేస్టింగ్లోకి వెళ్ళిపోతాం. నాకు యాక్చువల్గా అయితే ఫస్ట్ ఇమ్మీడియట్గా ముందు తీసుకొచ్చారు చికెన్ బిర్యానీ, ఫ్రెష్ వేడి బిర్యానీ తీసుకొచ్చి ముందు పెట్టారు, అది టేస్ట్ చూడాలనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ రాగానే పప్పులో కాదు బిర్యానీలో అలా జారిపడ్డారు అనమాట. ఏంటంటే ఇది చికెన్ బిర్యానీ, అది మటన్ బిర్యానీ అనుకున్నా, బట్ నో, ఇందాక ఆయన చెప్పారు చూసారు కదా, రవి గారు బాస్ చెప్పారు కదా, సో అది వెజ్ బిర్యానీ. సో ఇట్స్ లైక్ లుక్స్ సేమ్. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళాను, బట్ వద్దు, ముందు స్టార్టర్స్ నుంచి మనం ఫ్లో బ్రేక్ చేయకూడదు. సో ఫస్ట్ అయితే నా ముందు వచ్చేసింది దట్ ఈస్ దిస్. ఇదేంటంటే బోన్లెస్ ఫిష్, పాన్ ఫ్రైడ్ ఫిష్ అనమాట. బోన్లెస్, అలాంటి బద్దకిష్టి కోసమే ఇలాంటివి తయారు చేసినట్టున్నారు వాళ్ళు, ఎంత మంచోళ్ళు. సో లెట్స్ టేస్ట్ దిస్. నేను యూజువల్గా బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు తొందరగా ఫిష్ ఆర్డర్ చేయను, ఎందుకంటే మన ఇంట్లో మన మమ్మీ వాళ్ళు అయితే మంచి దాన్ని డీప్ ఫ్రై చేసి డీప్ రోస్ట్ చేసేసి బాగా చేస్తుంటారు, ఆ ఫిష్ స్మెల్ పోయేలాగా చేస్తారు. సేమ్ వే అందుకని బయటకు వెళ్ళినప్పుడు అందుకని ఆర్డర్ చేయడం అంటే, ఎందుకంటే ఆ నీసు స్మెల్, ఆ ఫిష్ స్మెల్ వచ్చేస్తుందని. బట్ దిస్ ఈజ్ సో నైస్. ఇట్ ఈస్ జస్ట్ పాన్ ఫ్రైడ్ అయినా కానీ ఎంత ప్రాపర్గా టేస్టీ ఉందంటే, స్పెషల్లీ ఆ నీసు స్మెల్, ఆ నీసు టేస్ట్ లేదు నాకు, అందుకు బాగా నచ్చింది. దీనిపైన ఏం కోటింగ్ చేశారో, ఏం కవరింగ్ చేశారో నిజంగా నాకు తెలుసుకోవాలని ఉంది. బికాస్ టేస్ట్ దానివల్ల ఒకలాంటి నోట్లో తింటుంటే కూడా ఇంకా నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. సో ఒకలాంటి మసాలా, ఒకలాంటి సాల్టీ, ఒకలాంటి మిక్స్ మసాలా ఫ్లేవర్స్ కొడుతున్నాయి. దిస్ ఇస్ రియలీ గుడ్.
fish food lovers, seafood lovers, please, I'm telling you, really should really trust me. This is something so yummy, so tasty, so fresh and so delicious. And next is this chicken lollipops. Okay, let's taste. ఫస్ట్ జడ్జ్మెంట్ ఏంటంటే తినంగానే చికెన్ అగైన్ లాలీపాప్ అంటే ఇట్స్ లైక్ ఫ్రైడ్ కాబట్టి కొంచెం హార్డ్ ఉంటుంది, కొంచెం అలా పీక్కోవాలనుకున్నా. బట్ చికెన్ ఈజ్ సో ఫ్రెష్, అసలు ఇలా వస్తుంది, ఇలా కేక్ ముక్క తిన్న ఫీలింగ్ లాగా ఇలా వెళ్ళిపోయింది, నోట్లోకి వచ్చేసింది టేస్ట్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ చికెన్ లాలీపాప్ ఫస్ట్ థింగ్. అండ్ యూజువల్గా నేహా ఇంత దూరం వెళ్ళి రెగ్యులర్ ఎందుకు తింటున్నావు, రెగ్యులర్ చికెన్ లాలీపాప్స్ ఎందుకు తింటున్నావు అంటే ఐ ఫెల్ ద సేమ్. బట్ టేస్ట్ చూసిన తర్వాత ఐమ్ టెల్లింగ్ యూ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రాపర్ చికెన్ లాలీపాప్స్ టేస్ట్ ఉంది. సంథింగ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ అండి. అంటే రొటీన్గా మనం తినేదానికంటే ఇది ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఆ సంథింగ్ డిఫరెంట్ ఏంటో నాకు తెలియదు, బట్ టేస్ట్ ఇస్ సో డెలిషియస్. అండ్ ద సేమ్ టైమ్ ద చికెన్ ఆ ఫ్రెష్నెస్ నాకు తెలిసి ఎస్ ఏంటా స్పెషాలిటీ అంటే ఇప్పుడు ఆలోచన ఇప్పుడు తట్టింది మట్టి బుర్రకి. వాళ్ళు చెప్పారు చూసారా, పర్ఫెక్షన్, స్టడీ, వాళ్ళ హార్డ్ వర్క్, దిస్ ఇస్ వాట్ ఇట్ షోస్. దిస్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్ తెలుసు, అసలు వంక పెట్టడానికి లేదు ఈ చికెన్ లాలీపాప్లో. నిజంగా సో పర్ఫెక్ట్. నెక్స్ట్ 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 ఎక్కడికి వెళ్ళిపోదాం, బిర్యానీస్ దగ్గర వెళ్ళిపోదాం. అబ్బా ఇంకెందుకు వెయిటింగ్. నాకు తెలిసి ఈ చికెన్ కర్రీ అను ఫిష్ కర్రీ ఏం చేశారంటే వైట్ రైస్లోకి తినే విధంగా ఇచ్చారు. బట్ మనం అయినా కానీ బిర్యానీతోటే స్టార్ట్ చేద్దాం. సో రొటీన్గా చికెన్ బిర్యానీ తింటూనే ఉంటాం, చికెన్ దమ్ బిర్యానీ. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అన్నారు కదా వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తామని చెప్పారు. సో వెజ్జీస్ తోటి దమ్ బిర్యానీ, ఓకే వెజ్ బిర్యానీ ఇస్ ప్రిటీ ఆబ్వియస్, కామన్, మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, తింటూ ఉంటాం. బట్ దమ్ బిర్యానీ మోడల్లో ఫస్ట్ అది టేస్ట్ చూద్దాం. లుక్ కూడా చూసారా, నేను అదే చెప్పాను కదా ఇందాక, చూడగానే ఫస్ట్ ఇది చికెన్ బిర్యానీ, ఇది మటన్ బిర్యానీ అనుకున్నా. బట్ కాదు, లుక్స్ సో నైస్. యా లుక్స్ లైక్ యాక్చువల్ నాన్ వెజిటేరియన్ బిర్యానీ లాగానే ఉంది. లెట్స్ సీ ద టేస్ట్. సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఇంత బాగుంటుంది అనేసి. అంటే రొటీన్గా మనం ఇప్పుడు మనం ఒకలాంటి ఫుడ్ తింటూ పెరిగాం, తింటూ వచ్చాం. సో దానికి అలా అలవాటు పడిపోయి ఉన్నాము. సో కొత్తది ఏం బాగుంటుందిలే, ఎలా ఉంటుందిలే అనే జడ్జ్మెంట్లోకి వెళ్తాం. బట్ ఇది నిజంగా చాలా బాగుంది. ఎన్ని వెజిటేబుల్స్ కనిపిస్తుంది, కాలీఫ్లవర్, బేబీ కార్న్, బీన్స్, కొత్తిమీర, టొమాటో, ఆనియన్, క్యారెట్స్, కీరా, వాట్ నాట్, ఆలు, ఇంకా చాలా ఉన్నాయి, నాకు పేర్లు కూడా రావట్లేదు. దిస్ ఈస్ రియలీ రియలీ నైస్. వెజ్ బిర్యానీ అంత ఈ రేంజ్లో అదిరిపోయిందంటే ఇంకా నాన్ వెజ్ ఏ రేంజ్లో అదిరిపోయి ఉండాలి. చికెన్ బిర్యానీ నేను స్పూన్తో చికెన్ ముక్కను లాగేసాను, చికెన్ ముక్క వచ్చేసింది తెలుసా. సి హ్యాపీగా వీకెండ్ మంచిగా సాయంత్రం పూట ఏం ప్లాన్స్ పెట్టుకోకండి, సీరియస్గా అంటున్నాను. ఆల్రెడీ ఇలాగ లంచ్ అయిపోయింది కదా, సాయంత్రం ఏం ప్లాన్స్ పెట్టుకోకుండా మన బంజారా హిల్స్ దర్గా ఆపోజిట్లో ఉన్న మనీ ఫిర్దోస్ రెస్టారెంట్కి వచ్చేసేసి ఇమ్మీడియట్గా బిర్యానీ తినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేరియన్స్ అయితే వెజ్ దమ్ బిర్యానీ తినండి, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ దమ్ బిర్యానీ తినండి. దిస్ ఇస్ సో యమ్మీ, ఇట్స్ లైక్ పర్ఫెక్ట్. మరీ స్పైసీ అలా లేదు, మరి ఏంటి సప్పగా అలా లేదు, ఇట్స్ లైక్ ప్రాపర్ పర్ఫెక్ట్ ఉంది. సో అందుకని టేస్ట్ ఇస్ సో గుడ్, యూ షుడ్ రియలీ ట్రై దిస్. వైట్ రైస్ అంటే వైట్ రైస్లో మిక్సింగ్ ఉంది అనుకోండి ఆఫ్ కోర్స్. సో యూజువల్గా చికెన్ కర్రీ అన్నారు. సో ఇందాక మనం ఆయన మాట్లాడినప్పుడు కూడా అన్నారు మామ్స్ చికెన్ కర్రీ అనేసి. సో అంటే యూజువల్గా మనం ఎక్కడ ఎంత బయటికి వెళ్ళి చికెన్ తిన్నా, నాన్ వెజ్లు ఎంత కర్రీలు తిన్నా కానీ, ఏం టేస్ట్లు చూసినా కానీ ఇంట్లో అమ్మ చేసిన చికెన్ కర్రీ రుచి మాత్రం అస్సలు ఇంకా తిరుగులేదు, దానికి ఇంకేం పనికిరావు దాని ముందు. అంటే ప్రాపర్ ఇంట్లో తయారు చేసుకునే విధానంగా తయారు చేస్తారనమాట ఇక్కడ. సో అందుకని దానికి ఆ పేరు పెట్టేశారు. సో లెట్స్ టేస్ట్ దిస్ ఫస్ట్. ఓకే, సో సీరియస్లీ అబ్బా, సీరియస్లీ ముక్క కోసం అసలు ఫైట్ చేసే పని లేదు. యూజువల్గా పెద్ద ముక్క వేసుకున్నాం అంటే, అది కూడా మెత్త ముక్క వేసుకున్నాం అంటే కొంచెం ఇలాగ చేతితో డాన్స్ చేయాలి కదా పీస్ని తీసుకోవడానికి. బట్ ఇది ఇలా పట్టుకుని అలా పేక్కని అలా వచ్చేస్తుంది. సో నైస్, చికెన్ ఇస్ సో ఫ్రెష్.
అసలు ఏదో హోటల్లో కూర్చొని తింటున్న ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అస్సలు లేదు. ఎందుకంటే ఆ టేస్ట్, దట్ సెన్స్ గివ్స్ యూ లైక్ హోమ్ మేడ్ ఫుడ్, మామ్ మేడ్ ఫుడ్. ఇట్స్ రియలీ లైక్ దట్. అంటే ఎందుకంటే హోటల్లోకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు కొంచెం మసాలాలు ఎక్కువ యాడ్ చేయడం కానీ, లేకపోతే కొంచెం మత్తిగా ఫ్రై చేయడం, లేకపోతే కలర్స్ యాడ్ చేయడం, లేకపోతే డెకరేషన్స్ ఇట్లా పెట్టడం, ఇదంతా కథా కార్ఖానాలు చేసేస్తుంటారు. బట్ దిస్ ఇస్ లైక్ సో సింపుల్. మన ఇంట్లో ఒక బౌల్లో అలా సర్వ్ చేసుకుంటాం, అలాగే సర్వ్ చేసి పెట్టేశారు. అండ్ పీస్ ఇస్ ఆల్సో లైక్ ఇంట్లో మమ్మీ వాళ్ళు అయితే పర్టికులర్గా కేర్ తీసుకుంటారు కదా, ఎక్కువ కొంచెం ఇంట్లో వాళ్ళకి కదా తినడానికి కొంచెం మెత్తగా ఉండాలి అనేసి సేమ్ అదే ప్రికాషన్స్ తోటి చేశారు. దాట్స్ వాట్ ద రీజన్ దిస్ ఇస్ సో యమ్మీ అండ్ డెలిషియస్. ఫైనలీ ఇప్పుడు మనం వచ్చాం ఏంటంటే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫుడ్ ఐటమ్ ఆన్ దిస్ ఫిర్దోస్ ఫుడ్ మెన్యూ ఏంటంటే పెరుగన్నం. ఏం మాట్లాడుతూ పెరుగన్నం కాస్ట్లీ ఏంటి, ఏమైందా నీకని? బట్ ఎస్, డెఫినెట్లీ. సో ప్రతి ప్లేస్లో ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కర్డ్ రైస్ అనమాట. సో ఒక్కసారి ఇంక ఇక్కడ మీరు టేస్ట్ చూసారంటే మీరు ఇక్కడ ఫుల్ అని ఇక్కడ ఇంకా కంప్లీట్ అయిపోతారు, అసలు ఇంక ఇక్కడ సెటిల్ అయిపోతారు అని అంటున్నారు వాళ్ళు. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో అందుకనే టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసిన తర్వాత మనం చెప్తాం. లుక్ అయితే అసలు చూడడానికి ఏదైనా కర్డ్ రైస్ లాగా ఉందా అండి? చూడండి, మొత్తం ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది నాకు. లిటరలీ ఇట్స్ లైక్ వెనీలా స్ట్రాబెర్రీ మిక్స్ ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది. లెట్స్ టేస్ట్ ఇట్. ఓఫో, నాకేంటి ఇందులో పొమగ్రనేట్, దానిమ్మకాయ, ఇంకా గ్రేప్స్ ఇవైతే కనిపించాయి. ఇట్లా నోటిని ఇట్లా పట్టేసుకుంటుంది టేస్ట్. లైక్ సో పెరుగన్నం బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా చెప్తున్నా కదా, ఇక్కడ అసలు ఇంకా దీనిలో పట్టేసుకుని పెట్టేసుకుంటారు, ఇంత టేస్ట్ బాగుంది కాబట్టి. కర్డ్ ఈ ఫుడ్ ఐటమ్ మ్యాజిక్ అంతా ఏం లేదండి, ఇందులో ఎన్నో మిక్స్ ఉన్నాయన్నమాట. డ్రై ఫ్రూట్ మిక్స్ ఉంది, ఫ్యూ ఫ్రూట్స్ ఉన్నాయి, రైస్, కర్డ్ని దాన్ని కూడా వీళ్ళు పర్టికులర్గా ఏదో టైమింగ్ తోటి స్పెషల్ మిల్క్ తోటి ఇలాగ తయారు చేసి రెడీ చేసి పెట్టారు. సో ఫర్ దాట్ రీజన్ కర్డ్ ఈజ్ సో డెలిషియస్. అసలు ఇంకా ఈ పెరుగు ఒక్కటి తినడం కోసమైనా ఈ ఫిర్దోస్కి రావచ్చు అబ్బా నిజంగా. మంచిగా అట్లా స్టార్టర్స్తో స్టార్ట్ చేసి బిర్యానీ తిని మంచిగా అమ్మమ్మ నాన్నమ్మల రెసిపీలో ఫుడ్ ఐటమ్స్ తిని లాస్ట్కి పెరుగు టేస్ట్ తగిలితే ఉందండి చాలు, ఇంక జీవితానికి చాలన్న ఫీలింగ్. ఐ మీన్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ దట్ కర్డ్ ఫ్లేవర్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన స్టైల్ ఫుడ్ ఏంటబ్బా, లాస్ట్కి కొంచెం అంత స్వీట్ తగలాల్సిందే. సో దిస్ ఇస్ ప్రాపర్ ఆథెంటిక్ హైదరాబాదీ ఖీర్ అంట. సో అది మన ఫిర్దోస్ ఇంకా ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఇది. సో ఇది టేస్ట్ చూడకుండా ఎలా వెళ్తారనేసి టేస్ట్ తీసుకొచ్చారు. సో లాస్ట్ డెసర్ట్. అండ్ ఎస్, దీని పేరు ఏంటంటే గిల్ ఎ ఫిర్దోస్ అంటారంట. అంటే ఫిర్దోస్ అంటే మీనింగ్ ప్యారడైజ్, అంటే మనం ప్యారడైజ్లో ఉన్నాం ఇప్పుడు రైట్. అంటే ప్యారడైజ్ అంటే ఫిర్దోస్ అనేది ఉర్దూలో వాళ్ళ లాంగ్వేజ్లో. సో గిల్ ఎ ఫిర్దోస్ అంటే క్లే ఆఫ్ ప్యారడైజ్. వావ్, ఓకే. సో వి ఆర్ గోనా ఈట్ దట్. ఇంత హిస్టరీ ఉంది కదా పేరుకు కూడా. రియలీ యమ్మీ. మామీస్ ప్లీజ్ ఈ ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసుకోండి. చిన్నపిల్లలకి చాలా ఫుడ్ తినిపించడానికి మస్తు ట్రై చేస్తుంటారు, కష్టపడుతుంటారు. ఇట్లాంటి టైప్లో చేసి పెట్టారంటే నేను చెప్తాను కదా, గుట్టుకు అనుకుంటూ ఫుల్ మింగేస్తారు, ఫుల్ తినేస్తారు. సో రియలీ ఒకసారి వచ్చేసేసి రెసిపీ ఏంటో తెలుసుకోండి. బాగా నేనైతే ఫుల్ లాన్ బాబ్ ఇదైతే వదిలిపెట్టిన అనుకోని ఫుల్ లాన్ టేస్ట్ చూసాను. ఐఎమ్ రియలీ సో హ్యాపీ బికాజ్ వాళ్ళ హార్డ్ వర్క్ అనేది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ సో పర్ఫెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మసాలా కానీ, హీట్ కానీ, సాల్ట్ కానీ, ఎవ్రీథింగ్, కుకింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్. సో నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చినాయి ఈ ఫిర్దోస్ రెస్టారెంట్కి. వస్తున్న కస్టమర్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. సో నో మోర్ టాకింగ్. నేను ఫుల్ అని తినేసి ఫుల్ అని ఎంజాయ్ చేసి అసలు ప్రశాంతంగా మూడ్లో ఉన్నాను. సో అందుకని ఇక్కడ ఏంటంటే రివ్యూస్ తెలుసుకుందాని వచ్చాను. కానీ ఇక్కడ ఇద్దరు జంట పక్షులు ఉన్నారండి. ఒక ప్లేట్లో ఒక చేపని మర్డర్ చేసి మరీ తినేస్తున్నారు, అసలు ఎక్కడ ఆగట్లేదు. సో నేను వచ్చిన తర్వాత అబ్బా లుక్ ఇచ్చారు నాకు ఆయన లుక్ ఇచ్చారు. ఓకే, హలో అండి, మీ పేరు? హాయ్, మీ పేరు? కృష్ణ. నా పేరు కృష్ణ గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను సూపర్వైజర్ చేస్తుంటాను. సూపర్వైజింగ్. ఓకే, మీరండి? My name is Praveen. ఓకే. I have my own business. ఓకే, బిజినెస్. సూపర్. ఇక్కడ బిజినెస్ మ్యాన్, ఇక్కడ సూపర్వైజర్, బాగా దొరికేసారు మనకి. సో ప్రవీణ్ గారు చెప్పండి, ఇక్కడ మన ఫిర్దోస్ ఈ రెస్టారెంట్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 1 year నుంచి వస్తున్నాం. 1 year నుంచి. సీనియర్ సిటిజన్ అనమాట అయితే ఇక్కడ మీరు ఇక్కడ. సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీస్ ఏం బాగుంటాయి ఇక్కడ?
ఇది చాలా లిమిటెడ్ మెను, అన్నీ బాగానే ఉంటాయి. నేను అప్పుడప్పుడు వచ్చి నా ఇష్టం వచ్చింది ఒక్కొక్కటి టేస్ట్ చేసి వెళ్తూ ఉంటాను. ఇవాళ ప్యాన్ ఫ్రైడ్ ఫిష్ తిన్నా, మొన్న బిర్యానీ తిన్నా, అలా మళ్ళీ 2 days తర్వాత నా ఇష్టం వచ్చిన అన్ని తినుకుంటాను. ఓకే ఓకే. సో ఏంటంటే ఆయన ఒక ప్లాన్ షెడ్యూల్లో ఉన్నారన్నమాట. ఇక్కడ ఉన్న మెన్యూ మొత్తం కూడాను తినేసి పడేయాలి, ఎందుకంటే టేస్ట్ చేసినవన్నీ టేస్ట్గా అనిపించాయి కాబట్టి. సో అట్లయితే మరి ప్రవీణ్ గారు, ఈ రోడ్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. వై ఓన్లీ ఫిర్దోస్? ఎవ్రీ టైమ్ ద టేస్ట్ ఇస్ సేమ్ ఇన్ దిస్ రెస్టారెంట్. అబ్బా అబ్బా, మీకు అనిపించింది అలాగా? ఆయన చెప్పారు ఊరికేమో అనుకున్నాను, మీరు నిజంగానే అయితే నిజం అబ్బా, దట్ ఈస్ ట్రూ అయితే. సో ఇట్స్ లైక్ ఎవ్రీ డే టేస్ట్ సేమ్ అంటే మీకు ఏం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మరి? ఈ మ్యారినేషన్ కానీ ఫుడ్ కానీ పర్ఫెక్ట్ కుకింగ్ అనిపిస్తుంది. ఓకే. సో ఏం వంకలు పెట్టడానికి ఛాన్స్ లేదు, టేస్ట్ బాగుంది అని అంటారు. సో మీ ఫేవరెట్ ఏంటి? ఇప్పటివరకు ఆల్మోస్ట్ మెన్యూ ఒక 4-5 సార్లు తినేసినట్టున్నారు. బిర్యానీ తిరగలేదు ఇంకా అస్సలు. సో ఏ బిర్యానీకి అయినా కానీ ఇదే బిర్యానీ బెస్ట్ అనిపించింది మీకు, అంతేనా? సో మరి మా కృష్ణ గారు ఎందుకు సైలెంట్? కృష్ణ గారికి ఇవ్వండి. కృష్ణ గారు మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ. సో మరి కృష్ణ గారు బిర్యానీ కొద్దిసేపు పక్కన పెడదాం. బిర్యానీ కాకుండా ఇంకేం బాగుంటాయి? నాకు చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు చాలా ఇష్టము. ఇక్కడికి ఎందుకు వస్తుందంటే వేరే హోటల్లో బోన్స్ తో ఉంటది, ఇక్కడ బోన్లెస్. హ్యాపీగా వైట్ రైస్ లో హ్యాపీగా తినేసి హ్యాపీగా వెళ్ళొచ్చు. లాస్ట్ లో మళ్ళీ నేను వెళ్తే కర్డ్ రైస్ కూడా ఆర్డర్ చేస్తాను, మళ్ళీ ఇంటికి వెళ్తేప్పుడు కూడా పట్టుకెళ్తాను. చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో కూడా. ఓకే, మంచిగా ఇక్కడ వచ్చి ఆయన ముందు ఆయన ముష్కలంగా నాకు తినేసి తినడం అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళకి పార్సల్ తీసుకొని వెళ్తారంట. ఈ సిస్టమ్ ఏదో బాగుంది కదా. బట్ యాక్చువల్లీ మీరు కూడా అలాగే బద్దకిష్టలు అనమాట. చేపల్లో ముళ్ళులు రాకూడదు, కానీ ప్రశాంతంగా తినాలంట. సో ఫైనల్లీ మీకు ఏమేమి నచ్చాయి ఇక్కడ? చికెన్ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు విత్ బోన్లెస్, కర్డ్ రైస్ చెప్పనక్కర్లేదు, చాలా బాగుంటది. ఇంకా తినాల్సిందే, ఇక్కడ ఫిర్దోస్కి వచ్చారని కర్డ్ రైస్ తినాల్సిందే కంపల్సరీ, అంతే కదా. ఈయన కూడా సీనియర్ సిటిజన్ లాగా ఉన్నారు, మొత్తం మెనూ చదివేస్తున్నారు. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎంజాయ్ యువర్ ఫిష్. ఓ మై గాడ్, సీరియస్లీ నేనే కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు చూసారు. చిన్న చిన్న పాయింట్స్ అన్ని కూడా చాలా పర్టికులర్గా చాలా కేర్ తీసుకొని ఎంతో ఎఫర్ట్ పెట్టి ప్రిపరేషన్తో చేశారు కాబట్టి టేస్ట్ అంతా బాగున్నాయండి. యూ షుడ్ ఆల్సో రియలీ కమెంట్ రా, ఎందుకంటే పర్ఫెక్ట్ టేస్టీయెస్ట్ యమ్మీయెస్ట్ ఫుడ్. సో సింపుల్గా ఆల్రెడీ అడ్రస్ కూడా చెప్పాను, బంజారా హిల్స్ దగ్గర ఆపోజిట్లోనే ఉంది. అండ్ దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. సీ యూ అగైన్, బట్ అంటిల్ దెన్ దిస్ ఇస్ నేహా చౌదరి signing off. Keep watching, keep smiling and just keep eating and bye bye. Tata.